మీర్పేటలో భార్యను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శవం మాయం చేయాలని ప్లాన్ చేశా. దీంతో శరీరంలోని మెత్తటి భాగాలని కోసానని చెప్పాడు. వాటిని ఉడికించి ఎండబెట్టి రోల్లో వేసి పొడి చేసినట్టు తెలిపాడు. బోన్స్ను బూడిదయ్యే వరకు కాల్చి పొడి చేసి చెరువులో పడేసినట్లు నిందితులు పోలీసులకు తెలిపాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఓవర్ టు యు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా మీర్పేట మర్డర్ కాస్త ఉలిక్కిపాటు గురి చేస్తుంది. అంటే దాదాపు ఒక మహిళ, అంటే ఎవరైతే గురుమూర్తి ఉన్నాడో, గురుమూర్తి రిటైర్డ్ ఆర్మీలో పనిచేశారు, ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న పరిస్థితి. అయితే గురుమూర్తి తన భార్యపై అనుమానం పెంచుకొని అతని భార్యను అత్యంత కిరాతకంగా, అంటే మాంస ముద్దలను విడిగా చేసి వాటిని ఎలక్ట్రికల్, అంటే హీటర్ లో ఉడకబెట్టి దాని తర్వాత వాటిని ఎండబెట్టి పొడిగా చేసి జల్పల్లి చెరువులో వేసినట్టుగా తను చెప్తున్నాడు. మరోపక్క బోన్స్ ను సైతం, ఎముకలను సైతం ఉడకబెట్టి, అంటే పౌడర్ గా చేసి మొత్తంగా అక్కడక్కడ చల్లని చెప్తున్నారు. అయితే మొత్తంగా ఈ పోలీసులు ఈ కేసును ఎవరైతే నమోదు చేసుకొని పోలీసులు విస్తుపోయే విషయాలు, అంటే ఒకవైపు గురుమూర్తి చెప్పున్న దానికి అక్కడ పొంచి ఉన్నటువంటి ఆధారాలు ఒక్కటి కూడా లభించకపోవడంతో పోలీసులు అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో, గురుమూర్తి పోలీసులను తప్పుదో పట్టిస్తున్నాడా, నిజంగా మాధవిని అదే గురుమూర్తి భార్యను నిజంగానే హతమార్చాడా లేక ఇంకెక్కడైనా దాచాడా అనే దానిపైన అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదు. పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే గానీ ఆ విషయాలు ఏం బయటికి రాని పరిస్థితి. ఓవైపు గురుమూర్తి తాను చేసిన నేరం అంతా కూడా ఇలా చేశాను, ఆ మటన్ ఏదైతే మాంసం కొడతారో ఆ మటన్ తీసినటువంటి ఒక చెక్క బల్లను తీసుకొచ్చి దానిపైన తన భార్యను అతి కిరాతకంగా నరికి చంపాను, ఇక్కడ నుంచి హీటర్ లో వేసి ఉడకబెట్టాను, పొడిగా చేశాను అని తాను చెప్తున్నాడు. మరి ఇంట్లో ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా ఫినాయిల్ ఇతర కెమికల్స్ వేసి మొత్తంగా ఇల్లంతా క్లీన్ చేశానని చెప్తున్నాడు. కానీ గురుమూర్తి చెప్పిన దానికి అక్కడ క్లూస్ అని ఒక్క క్లూ కూడా దొరకని పరిస్థితి. కనీసం ఒక్క క్లూ దొరికినా, రక్తం చుక్క దొరికినా డిఎన్ఏ ద్వారా అసలు మాధవి అయితే గురుమూర్తి భార్య చనిపోయిందన్న దానికి నిజం రావచ్చు. అయితే కేవలం గురుమూర్తి చెప్పిన దానికి పోలీసులు ఎంక్వైరీ దానికి ఎక్కడ కూడా పొంతన అనేది లేకుండా పోయింది. మరి మొత్తానికి గురుమూర్తిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసులకు సవాల్గా, ఒకవైపు గురుమూర్తి పోలీసుల దగ్గర ఉంటూ నేను మా భార్యను చెప్పారని మీకు చెప్తున్నాను, ఎక్కడెక్కడ ఏదైతే ముక్కలుగా పొడిగా చేసి వేశానో అవన్నీ చూపిస్తుంది, కానీ మీకు ఒక్క ఆనవారు కూడా దొరకట్లేదు, నేనే మా భార్యను చంపానట్టుగా ఆధారాలు ఏంటి అనేటట్టుగా పోలీసులకే తను రిటర్న్ గా సవాల్ విసురుతున్నాడు. సో ఎంటైర్ గా ఈ కేసులో పోలీసులు మాత్రం తలపట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంకా విచారణ అయితే, ఇంకా ఎంక్వైరీ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది ఈ కేసులు అని చెప్పే వరకు మాత్రం ఇది ఒక సస్పెన్స్, అంటే థ్రిల్లింగ్ సస్పెన్స్ గానే మిగిలిపోయే అవకాశంగా భావిస్తుంది. మరోపక్క ప్రస్తుతం గురుమూర్తి అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.